తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ముఠా కార్మిక సంఘం అధ్యక్షులుగా పందరపోయిన ఆంజనేయులు నియమితులయ్యారు. స్థానిక గంగనమ్మపేటలోని చుండూరు వారి సత్రంలో బుధవారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ముఠా కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, జట్టు రేణుక, అన్నవరపు వేణు, కన్నగంటి మురళి, పెండ్యాల సుబ్బారావు, అన్నం పిన్నారావులు అతిథులుగా పాల్గొన్నారు. గత అధ్యక్షులు సాంబయ్య ఆకస్మిక మరణం నేపథ్యంలో సర్వసభ్య సమావేశం ద్వారా ఆంజనేయులు నూతన అధ్యక్షులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భక్తులు తమ ప్రసంగాల్లో ముఠా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 40 సంవత్సరాలుగా యూనియన్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ప్రభుత్వం ద్వారా కొన్ని సౌకర్యాలు కార్మికులకు లభించాల్సి ఉందని, అదే సమయంలో కార్మికులకు ప్రస్తుతం అందుతున్న ప్రభుత్వ తోడ్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వక్తలు తమ ప్రసంగాల్లో వివరించారు. ఈ సందర్భంగా తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు టీఎన్టీయూసీ అంటే తెనాలి ట్రేడ్ యూనియన్ కమిటీ అనే దాన్ని వార్షికోత్సవం అంటే కొత్త కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 ముఠాలు ఉన్నాయండి. ఒకటి మర్చెంట్ అసోసియేషన్, ఒకటి దాల్మిల్ ముఠా. ఈ 2 ముఠాల నాయకులు పెద్దలు స్వర్గస్థులయ్యారండి మొన్న ఈ మధ్యన. ఒక ఆయన సాంబయ్య గారు అండ్ ఇంకొక ఆయన శివయ్య గారు స్వర్గస్థులయ్యారు. సో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. దానికి ప్రకారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 40 సంవత్సరాల క్రితం టీఎన్టీయూసీ అనేది ఐఎన్టీయూసీని టీఎన్టీయూసీగా మార్చిన వ్యక్తి మన జట్టి భానుప్రసాద్, మా నాన్నగారు అని నేను సగర్వంగా చెప్తానండి. అప్పటి నుంచి కూడా కార్మికుల్ని తన కుటుంబంగా భావిస్తూ వాళ్ళకి ఏ నిమిషంలో ఏ అవసరాలు వచ్చినా నేనున్నాను అనే ఒక భరోసా ఎలాగైతే ఇచ్చారో ఆయన వారసత్వం కొనిపుచ్చుకుంటూ నేను కూడా ఒక గౌరవాధ్యక్షురాలుగా నేను మీకున్నాను అనే ఒక భరోసా ఇస్తూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను వీళ్ళకి ఏం చెప్పానంటే, ఏ సమస్య ఉన్నా కూడా మన తెనాలికి సంబంధించిన 3 నాయకులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక కూటమి నాయకులైన నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ మినిస్టర్ గారు, ఇంకొక సెంట్రల్ మినిస్టర్ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ప్రాంతం నుంచి ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఏ అవసరం వచ్చినా కానీ మేము చేయగలం, మేము చేస్తాం, మా దగ్గరకు వస్తే ఈ పని అవుతుంది అంటే అది మేము ఉన్నాము అన్న ఒక భరోసాతో ఈ మీటింగ్లో మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగిందండి. డెఫినెట్గా మేము ఈ కార్మిక కుటుంబాన్ని కాపాడుకుంటూ మేము వాళ్ళకి వాళ్ళు మాకు అన్న విధంగా మేము ఈ లెగసీని మేము తీసుకెళ్తామండి. ఎవరైనా సరే చనిపోతే మర్చిపోతారు, కానీ మా నాన్నగారు ఇంతమంది మనసుల్లో ఈ రోజును కూడా ఆయన స్మరించుకుంటూ జట్టి భానుప్రసాద్ గారు అంటే ఒక తెనాలి గంగానంపేటలో ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ టీఎన్టీయూసీ ముఠా కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం చుండూరు వారి సత్రంలో జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో లోగడ దివంగతులైనటువంటి నర్రా సాంబయ్య గారి స్థానంలో అధ్యక్షుడిగా పందరపోయిన ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు సత్యవేణుగోపాల్ గారు, జట్టి రేణుక గారు కూడా హాజరయ్యారు. ఈ ముఠా కార్మిక సంఘం గత 40 సంవత్సరాల నుంచి జట్టి భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో గంగానంపేటలో ఉన్నటువంటి ముఠా కార్మికుల సమస్యల మీద పోరాడుతూ వారికి సహాయంగా ఉంటూ వచ్చింది. అదే సందర్భంలో ఒక కుటుంబంగా కలిసి అందరూ కూడా తెనాలి పట్టణంలో కార్మికుల సమస్యల కోసం అనేక మంది నాయకులతోటి కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. గతంలో కార్మిక సమస్యలు అంటే అనేక రోజుల పాటు ధర్నాలు, ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్నో మార్పులు జరిగినాయి. జనతా వస్త్రాలు, రూపాయికి బియ్యం, ఈ విధంగా కార్మికులకి ఉపాధి హామీ, వారికి నివాసాలు, వారికి పెన్షన్లు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారితో ప్రారంభమై నేడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వరకు కూడా కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ వారి జీవితాల్లో విశేషమైన మార్పు రావడానికి కారణమైంది. ఈ సందర్భంలో ఆందోళన తగ్గినా కానీ వారి జీవితాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా కొన్ని ప్రభుత్వాల నుంచి అందాల్సి ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్మికులకు తెలియటానికి కూడా వారిని తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత నాయకుల మీద కూడా ఉంది.